అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎలా ఉండబోతుందో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది? ట్రయాంగిల్ పోర్ ఉంటుంది, వార్ వన్ సైడ్ గా ఉంటుందా, ఎలా ఉండబోతుంది? నాకు తెలిసినంత వరకు డిసెంబర్లోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు, తీర్పిచ్చిండ్రు. తప్పకుండా మళ్లీ ఇదే పార్టీకి, ఇదే ప్రభుత్వానికి అండగా 4 నెలలైంది కాబట్టి ఎలక్షన్స్ అయ్యి ఇప్పటికీ ఇంత లోపలనే మళ్లీ వేరే పార్టీలకు ఓటేస్తారని నేను అనుకోవడం లేదు. తప్పకుండా తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటది. అసెంబ్లీ మాదిరిగానే ఎక్కువ శాతం ఓట్లతోటి పార్లమెంట్ సభ్యులు చాలా మంది మెజారిటీ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల పాలనలో ఎలా ఉంది? అంతా సాటిస్ఫైగా ఉన్నారనుకుంటున్నారు? సాటిస్ఫై అంటే చాలా వరకు చాలా బాగుంది. మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, కొన్ని పథకాలు ప్రవేశపెట్టిన ఆల్రెడీ అమలు అవుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సంక్షోభం, ఆర్థిక అప్పుల వల్ల ఈ రైతు బంధు విషయంలో కొద్దిగా మనం టైంకు వేయలేకపోయినాం. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించాడు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే ఆఖరికి ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని ప్రభుత్వ భూములు హెచ్ఎండి ఆప్షన్ వేలం వేసి అమ్మి రైతు బంధుకి ఇచ్చేవాడు, లేదంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అది దానికి ఎవరి కారణం? కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మేము ఒక ప్రణాళికాబద్దంగా ఆర్థిక క్రమశిక్షణతోటి ఆర్థిక సంక్షోభాన్ని క్రియేట్ చేసిన కేసీఆర్ నాశనం చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు గాడిలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తెలంగాణ ప్రజలకు ఏదైనా సమయానికి హామీలు నెరవేర్చకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా డెవలప్మెంట్ విషయంలో కొంచెం వెనుకబడిపోయినా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. దానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేమేం తప్పు చేయట్లేదు, ఏది మేము దాచిపెట్టదలుచుకోలేదు. అధికారం రావడం కోసము, అధికారం నిలుపుకోవడం కోసము అబద్దాలు ఆడి ఈ ప్రభుత్వాన్ని నడిపించాలని అనుకోవడం లేదు. ఉన్నది ఉన్నట్టు తేట తెలంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏ విధంగా అవినీతి జరిగింది, రాష్ట్రం ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు మీద అవినీతితో అప్రపాలు చేసింది, అదేవిధంగా పవర్ ప్లాంట్ల విషయంలో, యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ అవినీతి కానీ, ఏ విధంగా మనం పవర్ క్రైసిస్ ఉంది, ఇట్లా అన్ని సమస్యల మీద అసెంబ్లీ సాక్షిగా మేమంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది గవర్నమెంట్. కొంచెం సమయం పడుతుంది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకుండ్రు. రాబోయే ఎన్నికల్లో కూడా మాకు అండగా నిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించి మాకు మద్దతుగా ఉండండి. తప్పకుండా మీకు అండగా, పేద ప్రజలకు అండగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్. ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పటికే 9 స్థానాలను కూడా ప్రకటించింది. పూర్తిగా ఇప్పుడు అందరి దృష్టి కూడా భువనగిరి పార్లమెంట్ లో ఉంది. సిఈసిలో కూడా ఎటు తేల్చలేకపోతుంది. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని ఎవరిని ప్రకటించాలన్నా కానీ ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్, ఎందుకంటే గతంలో మీరు ఎంపీగా చేయడం జరిగింది. మొన్నటి వరకు ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అభ్యర్థిని ఎవరు అనుకుంటున్నారు? కోమటిరెడ్డి లక్ష్మి పేరు కూడా తెర మీదకి వస్తుంది. మీరేమంటారు? అంటే కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ అప్లై చేసుకోలేదు. ఆల్రెడీ మేమిద్దరం కుటుంబ సభ్యులం, అన్నదమ్ములం ఉన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్నారు. నేను మళ్లీ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా అధిష్టానం కూడా నాకు కూడా మంత్రి పదవిలో స్థానం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు కూడా మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకం నాకుంది. దాని ద్వారా నేను మునుగోడు నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈ తరుణంలో మేము ఆ పార్లమెంట్ సీట్ అడగడం భావ్యం కాదు మా కుటుంబాలకు అని చెప్పేసి గత అసెంబ్లీ సమావేశంలో, విలేకరుల సమావేశంలో చిట్చాట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఒకవేళ అధిష్టానము బీసీకి ఇచ్చినా సరే గెలిపించే బాధ్యత తీసుకుంటాం, బీసీకి ఇస్తే బాగుంటది అని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.
కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ కోమటిరెడ్డి లక్ష్మి అనేది సర్వేలలో కోమటిరెడ్డి కుటుంబం అయితేనే గెలుస్తుంది, బలమైన అభ్యర్థి కావాలంటే పోటీ చేసింది గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు. ఆమె కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో కానీ మరి జనగామలో వృద్ధులకు ఒక ఓల్డేజ్ హోమ్ కట్టే విషయంలో కానీ, నా ఎన్నికలప్పుడు కానీ ప్రచార కార్యక్రమం కానీ మున్గోడు ప్రజలకు, నల్గొండ ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి అందుకనే ఒక మహిళగా ఆమెకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజలు సర్వేలలో తెలిపిండు. కాబట్టి అధిష్టానం పరిశీలనలో ఆ పేరు వచ్చింది, కానీ ఆమె అడగలేదు టికెట్. నేనెక్కడ నా భార్యకి టికెట్ కావాలని అడగలేదు. అదే దుష్ప్రచారం ఎందుకు జరుగుతుంది? దుష్ప్రచారం కొందరు వ్యక్తులు కావాలని చేస్తున్నారు. మేము అడగట్లేదు. మేము ఆల్రెడీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాం. మాకు మూడో టికెట్ కావాలని మా కుటుంబం నుంచి ఏం అడగలేదు. అంటే నా కుటుంబం అంటే నా కోమటిరెడ్డి లక్ష్మి, కానీ ఆ పేరు ప్రజలకి వచ్చింది కాబట్టి అధిష్టానం పరిశీలనలో ఉంది. ఒకవేళ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పార్లమెంట్ సభ్యులు తప్పకుండా గెలవాలి 10 సీట్లు 12 సీట్లు అనుకుంటే బలమైన అభ్యర్థుల వేటలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ కోమటిరెడ్డి కుటుంబం నుంచి కోమటిరెడ్డి లక్ష్మి నిలబడితే గెలుస్తుందేనని వాళ్ళు ఏదైనా ప్రపోజల్ ఇచ్చి నిలబడమంటే తప్పకుండా ఆలోచన చేస్తుంది తప్పితే మేము ఏదో మీడియాలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ కోసం పట్టుబడుతుంది. ప్రతిరోజు తప్పుడు వార్తలు వస్తున్నాయి, అందులో నిజం లేదు. ఎక్కడ కూడా మేము టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు, టికెట్ అప్లై చేయలేదు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి, అవసరమైతే మీ స్టాండ్ బీసీ కూడా ఇవ్వాలనేది అదే స్టాండ్. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి నేను ఏదైతే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, బీసీలకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం నాకు మనసులో ఉన్నది. అన్ని మాకే కావాలి అనేది మంచిది కాదు. సమాజంలో అందరినీ సామాజిక తెలంగాణ వైపు మనం అడుగులు వేయాలనే ఉద్దేశంతో నేను దాన్ని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన. కాబట్టి డెఫినెట్ గా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్టానం తీసుకుంటుంది, మంచి నిర్ణయమే తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. మరి గెలిచే అభ్యర్థులు కూడా కావాలి కాబట్టి ఇతర పార్టీ నుంచి కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు దానం నాగేంద్రని తీసుకున్నారు, సునీతా మహేందర్ రెడ్డిని తీసుకున్నారు, రంజిత్ రెడ్డిని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అక్కడ మన చేవెళ్లలో మన విశ్వేశ్వరరెడ్డి వెళ్ళిపోయిండు బీజేపీలకు. గతంలో ఆయన కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఇప్పుడు మనకు అభ్యర్థి లేరు. టీఆర్ఎస్ ని గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ లోకి వస్తే టికెట్ ఇచ్చిండ్రు. సునీతా మహేందర్ని తీసుకొచ్చి మల్కాజ్గిరి ఇచ్చిండ్రు. దానా నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ మనిషి, మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చిండ్రు. సో ఇప్పుడు నా ఆలోచన ప్రకారం నాకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టింది, సర్వేలు చేస్తుంది. ఈ పార్లమెంట్ సీట్లు గెలవడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి లక్ష్మి పేరు తెరపైకి వచ్చి ఆ సర్వేలలో పేరు వచ్చింది కాబట్టి ఆమె చర్చ నడుస్తుంది తప్పితే రాజగోపాల్ రెడ్డి స్వతగా టికెట్ కావాలని మాత్రం ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేయడం లేదు. కానీ ఎన్నికల ముందు మేము కూడా చూడడం జరిగింది. అధిష్టానం అప్పుడు చర్చించినప్పుడు కూడా ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ఆహ్వానించడం జరిగింది. మంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందంటే తప్పకుండా ఇస్తారు త్వరలోనే, రాబోయే రోజుల్లో. కొంచెం ఆలస్యం జరిగింది కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇస్తారని నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ మునుగోడు ప్రజల కొరకైనా సరే ఇవ్వాలి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నా. కొంచెం ఓపికతోటి ఎదురు చూస్తే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు హామీ నెరవేరుస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తారు? కవిత అరెస్ట్ ని కూడా వాళ్ళు రాజకీయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసే కుట్ర చేసి కవితను అరెస్ట్ చేశారు. ఏదో నిప్పు లేనిదే పొగరాదన్నట్టు మద్యం కుంభకోణంలో మద్యం స్కామ్ లో, లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉంది. ఆమె 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చి కేజ్రీవాల్ గవర్నమెంట్ కు అక్కడ ఒక రూపకల్పన ఏదైతే విధానం ఏదైతే ఉందో మద్యం స్కీమ్ ఉందో, లిక్కర్ రెగ్యులేషన్ అన్ని రూల్స్ అని వాళ్ళకి అనుగుణంగా మార్పించుకొని 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు కొందరు సభ్యులు కవిత అండ్ మిగతా అందరు కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి దాన్ని తీసుకున్నారు అక్కడ మొత్తం లిక్కర్. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయింది. చట్టం అనేది ఏంటంటే దాని పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. అది ముఖ్యమంత్రి కూతురు కావచ్చు, స్వయాన ముఖ్యమంత్రి కావచ్చు. ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా జైలు పాలైనరు. వాళ్ళ అధికారం ఉంది కదా, ఏది పడితే అది చేస్తామంటే తప్పించుకోవడం అనుకోవడం కూడా తప్పు. రేపు పొద్దున కేసీఆర్ కుటుంబం ఇంకా లక్షల కోట్లు దోసుకున్న ఆధారాలకు ఒక్కటి బయటపడుతున్నది. ఇది గొర్రెల పంపిణీ విషయంలో స్కామ్, ఇసుక మాఫియా, ధరణి,
గ్రనేటు, భూములు, ల్యాండ్స్ అలాట్మెంట్ ఎన్నో స్కామ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరూ కూడా జైలు పోవాల్సిందే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం జైలు పోతుంది, మొదటి వ్యక్తి కవిత పోతుందని చెప్పిన, నిజమైంది ఈరోజు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక చర్చ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఏదైతే తప్పిదం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే తప్పిదాలు చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలంతా కూడా బీఆర్ఎస్ లో చేరినప్పుడు కూడా స్వయంగా మీరు కూడా విమర్శించడం జరిగింది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారంటే ఏమంటారు? సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ధ్యానం నాగేంద్ర గారు ఒక్కరే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కువ టికెట్ అనౌన్స్ చేసింది. ఎంపీల విషయం కానీ ఎంపీలంటే రైట్. ఇక ఈ 100 రోజుల పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని కూడా మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా కరువు ప్రాంతం, కరువు రైతులంతా కూడా నష్టపోతున్నా కానీ ఇప్పుడు కరువు అనేది దురదృష్టము, రాకూడదు, రైతులు బాగుండాలని చెప్పేసి మనందరం కోరుకుంటాం. ఈసారి నిజంగా వర్షాభావ పరిస్థితి ఏర్పడి కరువు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. తప్పకుండా ప్రభుత్వం ఈ కరువును ఎదుర్కొని మంచినీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, రైతుల సమస్యల మీద కానీ, రైతులు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో తప్పకుండా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, ముందుకు వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. నేను కూడా ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి చాలా నీటి ఎద్దడి బాగా ఎక్కువైతుంది. డే బై డే డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరు కానీ చాలా మంది కాలువ కింద పండించుకునే పంటలు కూడా ఖమ్మం డిస్టిక్ మొదలుపెట్టి ఇక్కడ నల్గొండ, మిర్యాలగూడ ఏరియాలో కూడా వాటర్ లేక నా సాగర్లో కానీ, శ్రీశైలంలో కూడా నీళ్లు అడుగంటిపోయినాయి. కాబట్టి రైతులు పంటలు ఎండిపోతున్నాయి. సో దీనివల్ల రైతులు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, తప్పకుండా రైతులను ఆదుకోవాల్సింది. తప్పకుండా దీన్ని మేము చర్యలు చెప్పాం. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా పార్లమెంట్ లో అత్యధిక స్థానాలు గెలుపొందుతామని, గతంలో ఏదైతే ఉన్నదో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.